వాళ్ళకు విన్నింగ్ టీమ్ వెస్టీజ్ ఈ ప్రొఫైల్ బుక్ చూపెట్టాలి, ఫ్యామిలీ మొత్తాన్ని చూపెట్టాలి, వాళ్ళ డ్రీమ్ బిల్డ్ చేయాలి, వాళ్ళ డ్రీమ్ ఎక్సర్సైజ్ చేయాలి. మీకు కూడా ఏదైనా కోరిక కళలు ఉంటే మీరు రాయండి, అక్కడ కూడా మీరు అర్పించండి చేయాలి. ఓకే, సో కొత్త వాళ్ళు మీరు ఇవాళ చేయాలి అండ్ లీడర్స్ మీటింగ్ లో చేయాలి. సెకండ్, హోమ్ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ ఉంటుంది, దానికి పేస్ మీటింగ్ అంటారు. ఏ మీటింగ్ అంటారు? పేస్ మీటింగ్ అంటే ప్రోడక్ట్ అండ్ సిస్టమ్ ఎడ్యుకేషన్ మీటింగ్ అది. సో పేస్ మీటింగ్ లో ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో, అది ముగ్గురు నలుగురు ఒక్కరు ఉంటే కూడా ఒక సీనియర్ వ్యక్తి తెలిసిన అన్ని విషయాలు కొత్తగా వచ్చిన వాళ్ళకు నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లోనే హోమ్ మీటింగ్ ద్వారానే మనం పేస్ మీటింగ్ కూడా చేయొచ్చు. కొంతమంది పేస్ మీటింగ్ వాళ్ళ ఇంట్లో చేస్తారు, లేకపోతే అప్లైన్ లో చేస్తారు, లేకపోతే డిఎస్సి లో చేస్తారు. కానీ కనీసం ఒక 15 days ఒకసారి ఒక పేస్ మీటింగ్ చేయాలి, లీడర్స్ కి చెప్తున్న సీనియర్స్ కి. అండ్ కొత్త వాళ్ళు కూడా పాత అంటే సీనియర్స్ కి అడగాలి, సార్ మాకు నెక్స్ట్ ఏమున్నది నేర్పియండి, నేను తెలుసుకోవాలి అనుకుంటే ఓకే, మన పేస్ మీటింగ్ లో అవన్నీ 10 కాన్సెప్ట్స్ మనం నేర్పిస్తాము, అక్కడ 6 పవర్ యాక్షన్స్ నేర్పిస్తాము, అవన్నీ నేర్పించేది అక్కడే ఉంటాయి. సో ఇది ప్రాపర్ వేలో మనము ఏం చేయాలంటే ఇది చేయాలి, కొత్త వాళ్ళు ఏం చేయాలి, పాత వాళ్ళు ఏం చేయాలి. సెకండ్, ఇక్కడ ఉన్న టూల్స్ అర్థం చేసుకోవాలి. ఓకే, మన దగ్గర ఫస్ట్ టూల్ ఇంకొకటి ఉన్నది, ఐసా బిజినెస్ కమా. ఇవన్నీ టూల్స్ మీకు బయట ఉన్నాయి, మీటింగ్ తర్వాత ఇది కొనుక్కోండి. ఐసా ఎలాంటి వ్యాపారం, ఎక్కడ అసలు ఈ వ్యాపారం ఏమున్నది మీకు అర్థం కావాలి. ఇది మీరు ఒక 4-5 times 10 times చదువుకుంటే కొత్త వ్యక్తితో మాట్లాడడానికి మీకు ఎన్నో పాయింట్స్ దీంట్లో వస్తాయి. చాలా మంది ఏదో మన క్వశ్చన్స్ అడుగుతారు, ఎదురు జవాబు మనం ఇవ్వడానికి మన దగ్గర కూడా ఆన్సర్ ఉండాలి. ఇది దీంట్లో ఉంటుంది, మంచిగా చదవండి. ఇది వై దిస్ బిజినెస్, దీంట్లో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, ఇది మీ అప్లైన్ మీకు ఇది ఇస్తారు, ఇవ్వకపోతే ఇవ్వాలి కూడా ఇవ్వండి. ఓకే, ఇది ఏ యూనిక్ బిజినెస్ అని ఉన్నది, ఏకైక వ్యాపారం. మీ దగ్గర ఉన్న అన్ని క్వశ్చన్స్ కి, మీ దగ్గర ఉన్న అన్ని డౌట్స్ క్వశ్చన్ దానికి సమాధానం దీంట్లో ఉన్నది. అరే అట్లా ఎట్లా ఉన్నది సార్, నా దగ్గర ఎన్నో క్వశ్చన్స్, మీ దగ్గర ఎన్ని ఉన్నాయి అన్ని దీంట్లో ఉంటాయి. ఇంతమందితో మాట్లాడిన తర్వాత, విన్నింగ్ టీంలో వేలాది లక్షలాది మందితో మాట్లాడిన తర్వాత ఆ అన్ని కామన్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇక్కడ ఆల్రెడీ మీకు ప్రింటెడ్ ఫామ్ లో ఇస్తారు. ఇది తెలుగులో ఉంది, ఇది హిందీలో ఉన్నది, ఇది ఇంగ్లీష్ లో ఉన్నది. మీకు ఏ భాష ఉంటే అది చదవండి, భాష రాకపోతే ఎవరికైతే వస్తుంది చదివేయండి, మీరు వినండి. చేయవచ్చా? ఓకే, రైట్. సో ఈ టూల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ దగ్గర ఇది ఆల్వేస్ ఇది ప్యాక్ ఉన్నది, ఈ ప్యాక్ కొనండి, ఒకటి కాదు. మీరు చదవాలి, మీ టీంలో అందరూ ఎవరికైతే మీరు ప్లాన్ చేస్తారు, డెమో చేస్తారు, ఓకే, వాళ్ళందరికీ ఇది ఇవ్వండి. నెక్స్ట్ ఉన్నది మన దగ్గర షోని ప్లాన్ ఎట్లా చేయాలి. ఓకే, ఈ బిజినెస్ మీకు ఎవరైనా ప్లాన్ చెప్పిన తర్వాతనే మీరు ఇక్కడ వచ్చారు కదా, మీకు ఎవరైనా ఒక ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా. సో మీరు కూడా ఎవరికైనా ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనుకుంటే ఇది మన దగ్గర టూల్ ఉన్నది, బయట ఇది ఉంటుంది. ఇది విన్నింగ్ టీం వాళ్ళు తెలుగు భాషలో మన గురించి తయారు చేసి ఇచ్చారు. సో ఇది హిందీలో కూడా ఉన్నది. సో ఇది పాత్ వే టు ప్రాస్పెరిటీ, మీ యొక్క ప్రాస్పెరిటీ గురించి, మీ అదృష్టం గురించి ఇది దీంట్లో ప్రెజెంటేషన్ ఉన్నది. జస్ట్ ఈ బుక్ ఓపెన్ చేయాలి, ఏమున్నది అని ఫోటోస్ చూపెట్టుకుంటూ మనం ప్రెజెంటేషన్ ఇచ్చేది ఉన్నది. మన కథ మనం చెప్పేది లేదు. హలో, నా కథ మీ కథ కాదు, ఇక్కడ విన్నింగ్ టీం ఏమైతే చెప్తుంది అదే చెప్పాలి. క్లియరా? సో ఈ షోది ప్లాన్ ఒకవేళ ఇది మీరు నేర్చుకుంటే, ఇది మాస్టర్ చేసుకుంటే, మాస్టర్ అని తెలుసు కదా, దీని మీద మంచిగా మనకు పట్టు ఉన్నదనుకోండి, ఎక్స్పర్ట్ అయిపోయాం అనుకోండి, ఈ బిజినెస్ లో మీరు చాలా పెద్దగా సక్సెస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఉన్నది, మనం ఎక్కడైనా ప్లాన్ షో చేస్తే, ఓకే, కొత్త వాళ్ళ గురించి పాత వాళ్ళ గురించి నేను మళ్ళీ ఇది గుర్తు చేస్తున్నా, మన దగ్గర ఒక చాలా పవర్ఫుల్ టూల్ ఉన్నది, యువర్ వ్యూస్. ఇది చాలా సింపుల్ టూల్ ఇది. ఓకే, సో మీరు ఎవరికైనా ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళ చేతిలో ఇది పెట్టేయాలి. సార్ మీకు మంచిగా అనిపించింది కదా, ఈ బుక్ లో ఫోటోస్ మంచిగా అనిపించినాయి కదా, వాళ్ళ జీవితాలు మంచిగా అనిపించినాయి కదా. సో కొంతమందిని దీంట్లో మనము పేర్లు, ఫోన్ నెంబర్ రాస్తాము, వాళ్ళ జీవితాలు కూడా మారుతాయి, వాళ్ళకు కూడా మంచి లైఫ్ దొరుకుతుంది. కొన్ని పేర్లు రాయండి, చెప్పొచ్చా?
ఎంతమంది ఈ ఫామ్ ఒక్కసారి నింపారు? ఫస్ట్ టైమర్స్ చెప్పండి. ఫస్ట్ టైమర్స్ మళ్ళీ నింపాలి మీరు. ఓకే, సో ఈ యొక్క ఫామ్ మీరు నింపేస్తే ఆ వ్యక్తి నుంచి మనకు మినిమం 5 నేమ్స్, ఫోన్ నెంబర్స్ వచ్చేస్తాయి. నేనైతే ఒక పేపర్ ఇస్తాను, ఒక 50 పేర్లు రాయండి అని చెప్తా. ఆయన 50 పేర్లు అంటే ఇట్లా చూస్తాడు, సరే 50 వద్దు 5 రాయని చెప్తాను, అంతే కదా. ఇది ఒక తరీకా, ఇది ఒక ప్రాసెస్. ఓకే, ఎంత 100 అంటే 100 కాదులే, ఒక 50 అంటే తగ్గిస్తాం కదా, మనిషికి అది అలవాటు, కూరగాయలు కొన్ని అట్లా అలవాటు అవుతుంది. ఓకే, సో 100 పేర్లు రాయాలంటే ముఖం చూస్తాడు, పెద్ద పేపర్, సరే చిన్నగా 5 పేర్లు రాసేస్తాడు. ఇప్పుడు వీళ్ళకు మనమే కాంటాక్ట్ చేసి నెక్స్ట్ మీటింగ్ గురించి మనము ఏం చేయాలి నెక్స్ట్ లీడర్ మీకు చెప్తారు. ఓకే, సో మన దగ్గర లాస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ బుక్ ఏవైతే ఉన్నది, చాలా టూల్స్ ఉన్నాయి. ఇది ఉన్నది రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ ఉన్నది. ఎవరైనా దగ్గర రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ ఉన్నది? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో చాలా మంది దగ్గర రోడ్ మ్యాప్ టు సక్సెస్ ఉన్నది. ఈ బుక్ ని ఏం చేయాలంటే మంచిగా దీనికి ఒక బట్టలో ఇట్లా పెట్టేసి, భగవంతుని దగ్గర పెట్టేసి రోజు దండం పెట్టాలి, మీకు లైఫ్ మారిపోతుంది. అట్లా ఉందా? బుక్ ఉన్నది చెప్పలేదు. ఎంతమంది చదువుతున్నారు అది అడుగుతున్నా, ఎంతమంది చదువుతున్నారు? ఇప్పుడు అర్థమవుతుంది, రైట్. సో చాలా మంచిగా గర్వంగా నా దగ్గర బుక్ ఉన్నది అని చేతులు పెట్టారు. చదివినా లేవా అంటే ముఖం తీసుకుంటారు. ఓకే, అది చదివితేనే మీకు 1 లక్ష ప్లస్ ఇన్కమ్ ఈ బిజినెస్ ద్వారా రావచ్చు. అది గురించి చదవాలి. ఎన్నిసార్లు చదవాలి అంటే 1 లక్ష ఇన్కమ్ వచ్చే వరకు ఎప్పుడెప్పుడు ఓకే కావాలి, అప్పుడప్పుడు చదవాలి. మేమైతే కొన్ని వందల సార్లు చదివినాం. ఒకే ఇంత బుక్. ఇప్పుడు నేను పీజీ చేశాను, నేను గోల్డ్ మెడల్ తీసుకున్నా, ఇన్ని పుస్తకాలు చదివినా. ఓకే, మీకు చాలా చిన్నగా చెప్తున్నా, ఈ ఒక పుస్తకం చదవడం అని చెప్తున్నా, పెద్దగా ఏం లేదు కదా. ఇక్కడ నుంచి 1 లక్ష ఇన్కమ్ రావచ్చు. దాని మొత్తం సీక్రెట్ దీంట్లో ఉండాలి. చదువుతారా? ఇది మన టూల్స్. అంటే మీరు ఏ బిజినెస్ లో ఉన్నారో ఆ బిజినెస్ లో ఉన్నది టూల్స్. టూల్స్ అంటే మన భాషలో ఆయుధం అంటారు. ఓకే, సపోజ్ ఒక మెకానిక్ ఉన్నారనుకోండి, బైక్ మెకానిక్, అతని దగ్గర టూల్స్ ఉంటాయి కదా, ప్లేయర్ ఉంటుంది, స్క్రూ డ్రైవర్ ఉంటుంది. ఒక డాక్టర్ గారు ఉన్నారనుకోండి, డాక్టర్ గారి దగ్గర టూల్స్ ఉంటాయి, ఇంజెక్షన్ ఉంటుంది, ఇక్కడ స్టెథోస్కోప్ ఉంటుంది, ఉంటుందా లేదా? సో మన ప్రొఫెషన్ లో కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి, విన్నింగ్ టీమ్ టూల్స్. ఇది మీ దగ్గర ఉండాలి. ఓకే, ఇది 1000 to 2000 రూపీస్ ఒక్కసారి కొనాలి. ఫస్ట్ మన గురించి మనం తయారు కావాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే మీరు మీ లైఫ్ చేంజ్ చేసుకోవడానికి తయారు కావాలి. అందు గురించి మొత్తం టూల్స్ అనేది మనం యూజ్ చేయాలి. అండ్ ఎక్కడెక్కడ మీ టీంలో కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకు ఈ టూల్స్ ఇట్లా చేతిలో పట్టుకొని ఇంట్రడ్యూస్ చేయాలి. మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి, చూడండి సార్, ఇది గెటింగ్ స్టార్టెడ్ బుక్ ఉంది, ఇది చాలా మంచి బుక్, మీరు మీ భార్య ఇద్దరు ఇది చదవండి. ఓకే, మళ్ళీ నేను వచ్చినప్పుడు ఈ బుక్ వాపస్ తీసుకుంటా. ఇది ఉన్నది ఏకైక వ్యాపారం, ఇది మీరు చదవండి, ఇద్దరు చదవండి, ఉన్న అన్ని క్వశ్చన్స్ క్లియర్ అయిపోతాయి. ఇది చేయవచ్చా? సెకండ్ పాయింట్ ఇక్కడ భార్గవి చెప్పినారు. సో ఈ బిజినెస్ రిలేషన్షిప్ బిజినెస్. ఏ బిజినెస్ ఇది? ఏం చేయాలి అంటే మంచి రిలేషన్స్ మనం మెయింటైన్ చేయాలి. ఫస్ట్ రిలేషన్ విత్ యువర్ అప్లైన్. అప్లైన్ కి ఏం తెలుసు అని అనుకుంటే, ఓకే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. ఓకే, నా అప్లైన్ నా జీవితం మారడానికి భగవంతుడు పంపించిన వ్యక్తి అని ఆ దృష్టిలో మీరు చూడడం స్టార్ట్ చేస్తే మీ లైఫ్ లో చాలా పెద్ద మార్పు రావచ్చు. మీ అప్లైన్ మీకన్నా ఒక క్లాస్ నా గురించి కాదు, మీ అప్లైన్స్ గురించి. ఎంతమందికి ఇట్లా స్టేజ్ మీద నిలబడితే క్లాప్స్ కావాలి కదా? సో కావాలి అనుకుంటే కొంచెం ఇవ్వాలి కూడా. మీ అప్లైన్ కి క్లాప్స్ ఇవ్వండి ఫస్ట్. వెరీ గుడ్, ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ పాయింట్ ఏమున్నదంటే అప్లైన్ తో రిలేషన్ చాలా ఇంపార్టెంట్ ఉన్నది. ఇక్కడ మీరు అప్లైన్ తో ఎంత మంచి రిలేషన్ పెట్టుకుంటారు. మంచి రిలేషన్ అంటే రోజు అప్లైన్ ఇంటికి పోయి అప్లైన్ అని కూర్చోవడం కాదు. హలో,
చాలా మంది ఇప్పుడు సార్ చెప్పారు రోజు అప్లైన్ దగ్గర బెల్ కొట్టి సార్ వచ్చేసిన రిలేషన్షిప్ అట్లా కాదు. ఓకే, వారంలో ఒకసారి అప్లైన్తో ఒక 10-20 నిమిషాలు మాట్లాడండి, మిగతా ఫోన్ ద్వారా మాట్లాడుకోవచ్చు. ఒక 5 మినిట్స్ మాట్లాడితే చాలు. అప్లైన్ చెప్పే విషయాలు నా మంచి కొరకు అనుకొని అప్లైన్తో మాట్లాడండి. చాలా మంది నా అప్లైన్ సార్